వాసవి మాత జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఆలయంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో గురుపాదార్చన కార్యక్రమం నిర్వహించారు। మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా సంగారెడ్డి చౌరస్తా నుంచి ఆలయం వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి। పొద్దున వచ్చారు, పూజ పూర్తయింది, భోజనం చేశారు, మళ్ళీ వచ్చి అట్లా కూర్చున్నారు। కానీ స్వామివారు మాత్రము ఆ యోగ నిద్రలో నుండి బయటికి రావట్లేదు। అసలు గురువులు చేయాల్సినటువంటి పని ఏంటి తెలుసా? మీ కోరికలు వినడం కాదండి, సమాధిదాన వ్రత దీక్షితాభ్యాం। వాళ్ళు నిత్యం ఎందులో ఉండాలి? సమాధిలో ఉండాలి। గురువుని చూస్తేనే ఐశ్వర్యం। గురువు మనతోటి మాట్లాడటం లేదు, మన యొక్క బాధలు వినటం లేదు అని ఎవ్వరూ బాధపడద్దు, చాలా తప్పు। గురువు యొక్క అనుగ్రహం ఆయన చూపు ద్వారానే వస్తుంది। ఆయన ఎక్కడున్నాడో అక్కడ పోయి నమస్కరిస్తే మీకు గురువు అనుగ్రహం కలిగి తీరుతుంది। గురువుకు ఉన్నటువంటి శక్తి అది। ఆయనతో మనతో మాట్లాడాలి, మనకి ఏదైనా ప్రసాదం ఇస్తే తగ్గుతుంది అనేటువంటి భావన అవసరమే లేదు। ఆయన పరబ్రహ్మంలో రమిస్తూ ఉంటాడు నిత్యం। ఆయన దూరం నుంచి ఆయన చూపు పట్టినా చాలు, చూపు పడకపోయినా చాలు, వచ్చి పాదుకల మీద పడి నమస్కరిస్తే, అందుకనే లోకంలో పాదములను ముట్టుకొని నమస్కారం చేసేటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన గురువు గారు మాత్రమే। नीरागणान्तरं शुद्ध आचमनीयं समर्पयामि, नमस्करोमि।